అండ్ ఇప్పుడు ఎలాగో ప్రభుత్వం ఏర్పడిపోయింది కాబట్టి మంత్రివర్గం కూడా మోస్ట్లీ ఏర్పడిపోయింది. ఇంకో నలుగురేమో యాడ్ అవ్వాలి. కానీ ఏంటంటే ఈ మంత్రివర్గం ఎలా ఉండబోతుందంటారు? అంటే జనరల్‌గా మనం లాస్ట్ మంత్రివర్గం చూసుకుంటే ఎక్కువ తిట్టే వాళ్ళే బయట మనకు కనిపించేవాళ్ళు. మిగతా వాళ్ళంతా అసలెక్కడ కనిపించేవాళ్ళు గాదు. కానీ ఇప్పుడు లోకేష్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ఆయననే ఫోకస్ అవుతున్నారు. ఎందుకంటే చాలామంది యంగ్‌స్టర్స్ కూడా ఉన్నారు ఈ క్యాబినెట్‌లో అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. అంటే ఎలా ఉంటదంటారు? వాస్తవమే. గతంలో పాత తరం నాయకులందరినీ చాలామందిని వదిలేశారు. ఒక ముగ్గురు, నలుగురిని తప్పనిచ్చి మిగతా అందరిని వదిలేసి అందరినీ ఈ కొత్త తరం వారినే తీసుకున్నారు. అంటే యువకులనైతేనేమి మొదటి మారు ఎంపికైనోళ్ళని కూడా తీసుకున్నారు. అట్టా నలుగురి కమ్మవారికిచ్చారు, నలుగురికి కాపులకిచ్చారు, ముగ్గురికి రెడ్లకిచ్చారు, మిగతాటివన్నీ మిగతా కులాలకిచ్చారు. ఎస్సీలకు ఇవ్వాల్సిన కోట, ఎవరికి ముస్లింకి ఒకరికిచ్చారు, వయసులకు కూడా ఇచ్చారు. ఇట్లా రకరకాల కులాలను ఆధారం చేసుకునే 25 ఇచ్చారు. ఇంకా 3, 4 వస్తాయనేది నాకు నమ్మకం లేదులేండి. ఇది ఫైనల్ క్యాబినెటే, అంత ఫుల్ క్యాబినెట్ వచ్చినట్టే. ఇది కొంచెం వయసు రీత్యా చూసినప్పుడు లోకేష్‌కు గ్రూమప్ చేసేదానికి అనుకూలంగా ఉండే విధంగానే క్యాబినెట్ మార్పులు సీనియర్లు ఉంటే కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్పి సీనియర్ లేకుండా చేసినారు. ఒక మాట అయితే అన్నారు చంద్రబాబు నాయుడు గారు, ఏమని అంటే గతంలో మాదిరి మీరు విమర్శలు చేయొద్దు, తిట్లు దూషణకు పోవద్దు, అటువంటి మంచిది కాదు, మంచి సాంప్రదాయం కాదని అన్నారు. కాబట్టి అటువంటివి ఉండకపోవచ్చు. కాకపోతే ఈ ఇంతకు ముందు మాదిరి కాకుండా ఇప్పుడు అయినా ఒకటి పరిపాలన అంటే రీజనల్ పార్టీ తెలుగుదేశం ఎన్డీఏ కూటమి అయినా కానీ కూటమిలో జనసేన ఉన్నా బీజేపీ ఉన్నా దాదాపు రీజనల్ పార్టీల సహకారంతో కూటమి సపోర్ట్ ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళు కూడా ఇక్కడ జరిగే కార్యకలాపాల మీద పెద్ద దృష్టి పెట్టకపోవచ్చు కేంద్ర ప్రభుత్వం కూడా. ఇవి ఇటీవల కాలంలో ఏమవుతున్నాయి అని అంటే అక్కడ పిఎంఓ ఆఫీస్ అట్లే ఉంది, ఇక్కడ సీఎంఓ ఆఫీసులు అట్నే ఉన్నాయి. ఎందుకంటే ఒంటెత్తు పోకల్లో పోతున్నాయి. అంటే ఒక్క విధంగా చెప్పాలంటే ఇన్ ది నేమ్ ఆఫ్ డెమోక్రసీ అథారిటేరియన్ రూల్ ఉంటారు, ప్రజాస్వామ్యం ముసుగులో నియంతృత్వం. ఎట్లా అని అంటే ఇక్కడ సీఎం అయినారు కదా, సీఎంఓ ఇంతకుముందు ఏదో 2 పిఏలు, ఒక పిఎస్, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండేవాడు. అటువంటిది ఇప్పుడు 5-6 మంది ప్రిన్సిపల్ సెక్రటరీస్ని వేసుకుంటున్నారు. వారికి మళ్ళీ శాఖలు కేటాయించుతున్నారు. ఒక్కొక్కరికి 3 శాఖలు, 4 శాఖలు క్యాబినెట్ మంత్రులకు కేటాయించినట్టు కేటాయించడము. ఏవైనా ఫైళ్ళు కదలాలంటే, యంత్రాంగం పని మొదలు పెట్టాలంటే సీఎంఓ నుంచి ఆదేశాలు వస్తేనే మొదలు పెడుతున్నారు. అదే పద్ధతి మోడీ ఈ గత 10 సంవత్సరాలుగా కూడా కేంద్ర ప్రభుత్వంలోనూ అదే పిఎంఓ నుంచి ఆదేశాలు వస్తేనే కేంద్ర ప్రభుత్వంలో కూడా ఇంతకుముందు మంత్రులైతే వారు స్వతంత్రంగా వ్యవహరించేవారు, క్యాబినెట్ మంత్రులు. అటువంటిది పోయింది అక్కడ కూడా. ఈ పద్ధతులు వచ్చినాక మంత్రులు ఎట్టుంటారు, మంత్రుల గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి ఆఫీసు నుంచే యంత్రాంగం అంతా జరుగుతుంది. కాబట్టి 2 పెక్యులియర్ సిచ్యువేషన్స్ అక్కడైతేను ఇక్కడైతేను కూడా పిఎం కూడా ఏకఛత్రాధిపత్యంగా పాలన సాగించేటప్పుడు ఇప్పుడు కూటమి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశం, జనసేన కానీ అక్కడ నితీష్ కుమార్ కానీ మద్దతు ఇస్తున్నారు. ఇంకా షిండే వర్గము వీళ్ళను తప్పక చర్చించాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఏదో ఒక విధంగా వాళ్ళ కమ్యూనికేషన్స్ ఎట్టుంటాయో ఏమో తెలియదు, కానీ ఏదో ఒక విధంగా అయితే వాళ్ళను ప్రధాన సమస్యల మీద చర్చించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం పిఎంఓకి కూడా వచ్చింది. వచ్చినా కానీ పరిపాలనలోనేమో ఆ పిఎంఓదే ఆదేశాలే ఉంటాయి, మంత్రిమండలికి తక్కువ ఉంటాయి. ఇక్కడ కూడా జనసేన నాయకుడు ఉన్నాడు, తర్వాత బీజేపీ ఉంది. ఆయన కూడా కొంచెం వారితో కూడా ఆలోచనలు చేయాల్సి ఉంటుంది. ఏదైనా ప్రధాన సమస్యల పట్ల తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వీరితో కూడా చర్చించాల్సిన అవసరం ఉంటుంది. చర్చించినాక నిర్ణయాలు పరిపాలనకు వచ్చేసరికి ఈడ కూడా అంతే, సీఎంఓ నుంచి ఆదేశాలు రావాల్సిందే. మంత్రులకైతే స్వతంత్రంగా వ్యవహరించుతారు, స్వతంత్ర పాలన ఉంటుంది అని అనుకోను. అంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఉన్నదంటే అప్పుడు లేదు,
కాకపోతే వాళ్ళని ఆయన ఒక విధంగా రెచ్చగొట్టేదానికి ఎంకరేజ్ చేసినాడు. ఇక్కడ రెచ్చగొట్టేది ఈయన ఎంకరేజ్ చేయకపోవచ్చు. పరిపాలనపై దృష్టి పెట్టొచ్చు. కానీ ఇప్పటికి అంటే ఇప్పుడు ప్రభుత్వం మారిన కొద్దీ చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఆల్రెడీ ఏపీలో అన్నా క్యాంటీన్లు ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు. బోర్డులు కూడా తీసేస్తున్నారు. అంటే ఇలాంటి మార్పులు అవసరం అంటారా ఒక రాష్ట్రానికి? లేకపోతే అంటే పరిపాలన మీద ఉండాలి. కానీ ఇప్పుడు అనుచరులు అయితే ఎవరైతే ఉన్నారో టీడీపీకి కానీ జనసేనకి కానీ వాళ్ళు ఇప్పుడే మొదలు పెట్టేశారు అన్ని బోర్డులను మార్చేయడం, కలర్స్ మార్చేయడం లాంటివి. అది కరెక్ట్ అంటారా? ఇప్పుడు నేను అది కరెక్ట్ అని చెప్పను. గతంలో కూడా ఈ అన్న క్యాంటీన్లకు రంగు మార్చడము, స్కూళ్ళకు బిల్డింగ్లకు రంగులు మార్చడము జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసినారు. ఇప్పుడు వారైతే సూపర్ 6 అనే హామీలు ఇచ్చారు. ఏది ఉచిత బస్సు ప్రయాణం అయితేనేమి, ఇంటికి 3 సిలిండర్లు అయితేనేమి, వృద్ధాప్య పెన్షన్లు 4,000 పెంచడం అయితేనేమి, చాలా కార్యక్రమాలు ఇచ్చినారు. ఇప్పుడు అధికారం ఈ దినం చేపట్టినారు. ఎవరు వెంటనే అమలు చేయమని చెప్పం, కానీ అవి అయితే అమలు చేయాల్సిన బాధ్యత అయితే ఉంది. అవి అమలు చేసే భాగంలోనే అన్న క్యాంటీన్ అనేది వాళ్ళ పార్టీ విధానం కదా అన్న క్యాంటీన్లు. కాబట్టి అవి మేము వచ్చినాము, మేము నెరవేరుస్తున్నామని దానికి అన్న క్యాంటీన్లను క్లీన్ చేయొచ్చు, బోర్డులు పెట్టచ్చు, అన్న క్యాంటీన్ అని అవి నిర్ణయాలు తీసుకోవచ్చు. దాంట్లో నేను తప్పులు పట్టలేను. కానీ హామీలు అయితే ఏవైతే హామీలు ఇచ్చినారో అవి పూర్తిగా నెరవేర్చాల్సింది ఉంటుంది. నెరవేర్చకపోతే మాత్రం ఇప్పుడు ప్రస్తుత గత ప్రభుత్వానికి పెట్టిన గత ఈ ప్రభుత్వానికి కూడా పడుతుంది. మీరు ఇప్పటికీ మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఒక కీ రోల్ ప్లే చేశారు అనుకోవచ్చు ఏపీ రాజకీయాల్లో, కానీ ఇప్పుడు కూటమికి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి కూడా. ఎందుకు అంటే సెంట్ బై సెంట్ పోటీ చేసిన ప్రతి ప్లేస్లో గెలవడం అండ్ ఇక్కడ సపోర్ట్గా ఉండడం టీడీపీకి. ఇప్పుడు ఏంటంటే ఇంకొన్ని రోజుల్లో ఈయనకి డిప్యూటో లేకపోతే హోంమంత్రి ఇస్తారు అని చెప్పేసి, లేకపోతే 2 ఇస్తారు అని చెప్పేసి ఉంది. కానీ ఇక్కడ లోకేష్కి మాత్రం ఇష్టం లేదు ఆయనకి హోమ్ కానీ డిప్యూటీ ఇవ్వడము అని చెప్పేసి కొన్ని వర్గాలు మాట్లాడుతున్నాయి. ఎంతవరకు నిజమయ్యే అవకాశం ఉందంటారు? లోకేష్ గారికి ఇష్టము అయిష్టము అనేది నేను చెప్పలేను. ఎందుకంటే అటువంటి వ్యవహారం ఎక్కడ బయటపడలే. ఆ దినము ఆ రోజు ఏదైతే రాజమండ్రిలో జైలుకు వెళ్ళినప్పుడు లోకేష్ గారు ఉన్నారు, బాలకృష్ణ గారు ఉన్నారు, జనసేన నాయకుడు లోపలికి వెళ్ళి ఆయనను పరామర్శించిన తర్వాత ఏం చర్చించుకున్నారో లోపల ఆ విషయం బయటకైతే రాలేదు. కానీ బయటకు వచ్చిన తర్వాత మేమందరం కలిసి పోటీ చేస్తాము, వైఎస్ఆర్సీపీ వ్యతిరేకమైన ఓటు చేయలేని దానికి సాక్షిపుత్రుడు కదా ఆయన ఉన్నాడు కదా, ఆయన ముందర అనౌన్స్ చేసినారు. తర్వాత అదే పద్ధతిలోనే చర్చలు వాళ్ళ మధ్య నడిచినాయి. సరే, సీట్లు ఎక్కువ ఇచ్చుకున్నారో తక్కువ ఇచ్చినారో చాలామంది అతను 24 సీట్లు ఇచ్చినా ఒప్పుకున్నాడు. 24 సీట్లలో మళ్ళీ 3 సీట్లు నువ్వే త్యాగం చేయకుంటే కూడా త్యాగం చేసి, ఒక రకంగా త్యాగం చేసి 21 సీట్లే తీసుకున్నాడు. తీసుకొని కూటమి నిలబడేదానికి, ఈడ తెలుగుదేశము జనసేన కూటమి నిలబడేదానికి అయితేనేమి, అటు బీజేపీని తీసుకొచ్చి కూటమి ఏర్పాటు చేసేదానికైతేనేమి అతను ప్రధాన పాత్ర వహించినాడనేది నగ్న సత్యం, ప్రజలందరికీ తెలిసిపోయిన విషయం. ఆ ప్రాధాన్యతని ఇచ్చి తీరాల్సిందే. ఇటు తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు అయినా కానీ, అక్కడ కేంద్రంలో ఉన్న మోడీ కానీ ఎందుకు ఆ ప్రాధాన్యతని ఇవ్వాల్సిందే. ఇప్పుడు స్టేజ్ మీద కూడా అదే ప్రాధాన్యతని ఇచ్చారు. కొన్ని పదవుల పంపిణీలో డిప్యూటీ సీఎం ఏదో తీసుకుంటారు అని అంటున్నారు. అంటే డిప్యూటీ సీఎం అని ఇప్పుడు ప్రకటించరు, కానీ రేపు శాఖలు కేటాయించుతారు కదా, ఈ దినం సాయంకాలము రేపు శాఖలు కేటాయించినప్పుడు అవి ప్రకటించవచ్చు. ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వచ్చు, శాఖలు కూడా కేటాయించవచ్చు. అదేమన్నా సాయంకాలం ప్రకటించినప్పుడు ప్రకటిస్తారనుకుంటా. మరి క్యాబినెట్లో చేరుతున్నారు అని అంటే ఉప ముఖ్యమంత్రి ఇస్తారని అని అనుకోవడమే. ఉప ముఖ్యమంత్రికి ఒప్పుకొని ఉంటేనే క్యాబినెట్ తీసుకుంటారు. ఈయన కూడా క్యాబినెట్లో చేరి ప్రమాణ స్వీకారం చేసి ఉంటారు. అండ్ సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పటికీ అంటే డిప్యూటీ అయినా ఏదైనా ఇప్పటికీ ఫ్యాన్స్కి అయితే హ్యాపీయే. కానీ అంటే ఆయన పరిపాలన ఎలా ఉండే అవకాశం ఉందంటారు? ఫస్ట్ టైం ఇప్పుడు గెలిచి ఇప్పుడు ఒక నటుడిగా ఆల్రెడీ ప్రూవ్ అయింది, కానీ ఇప్పుడు రాజకీయంగా ప్రూవ్ చేసుకునే అవకాశం ఉందంటారా? అంటే పరిపాలనలోన పార్టీ
పరిపాలనలో అదేముంది, ఆయన ఉప ముఖ్యమంత్రి అయినా ఏదో ఒక శాఖనిస్తారు. ఆ శాఖకు సంబంధించిన అధికారులు ఆయనకు సలహాలుంటాయి, సంప్రదింపులుంటాయి. ఆయనకు పిఏలుంటారు, పిఎస్ ఉంటారు. పరిపాలన చేసేది పెద్ద విషయం ఏముందండి? అదేం ఆహ్, ఏదో పెద్ద ఇబ్బందికర విషయం అన్నట్టు ఎవరికి ఇచ్చినా శాఖ కేటాయించినప్పుడు ఆ శాఖలో బాధ్యత నిర్వహించారు. ఎంత ఆయన స్వతంత్రంగా గలడనేది ప్రశ్న. ఎందుకంటే ఇది ఒక మూసలో పోసిన పరిపాలన. మరి ఆ మాత్రం ఆయన శాఖకు సంబంధించి ముఖ్యమంత్రి గారు ఎంత ఫ్రీడమ్ ఇస్తారనేది చూడాల. ఎందుకంటే ఆయన చేసిన సహాయ సహకారాలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వంతో బీజేపీని కూటమిలోకి తీసుకురావడం వల్ల అయితేనేమి, బీజేపీకి వీళ్ళు ఉపయోగపడి ప్రాధాన్యత సంతరించుకోవడం వల్ల అయితేనేమి, ఇవన్నీ అతని వల్ల జరిగినాయి కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని ఆయన శాఖలో ఆయనకు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటే అది ఫ్రీడమ్ ఇస్తారా లేదా అనేది వేచి చూడాలి. ఫ్రీడమ్ ఇస్తే ఎవరైనా పరిపాలన సాగిస్తారండి. అండ్ సార్ ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఆల్రెడీ బీజేపీ కేంద్ర మంత్రి శాఖ ఆల్రెడీ అనౌన్స్ చేసేసింది. టీడీపీకి 2 ఇచ్చింది. అందులో రవాణా శాఖ అండ్ సహాయక మంత్రి అని చెప్పేసి ఇచ్చారు. కానీ ఈ ఎయిర్వేస్కి సంబంధించి అసలు ఎయిర్వేస్ దేనికి పనికొస్తుంది అని చెప్పేసి కూడా చాలామంది విశ్లేషకులు మాట్లాడారు. ఎందుకంటే ఎయిర్వేస్ మొత్తం అదాని కింద ఉన్నాయి, రన్వేస్ కూడా టాటా కింద ఉన్నాయి. సో ప్రైవేట్ వాళ్ళ కింద ఉన్న దానికి ఇప్పుడు మన వాళ్ళకి ఇవ్వడం వల్ల అంటే చక్రం తిప్పే అవకాశం ఉంది చంద్రబాబు నాయుడుకి. అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి కూడా అంటే కొంతమంది మాట్లాడుతున్నారు. దీనికి మీరేమంటారు? ఇవి తెలిసి తెలియని వాళ్ళు మాట్లాడేటివి, పూర్తి పరిజ్ఞానం లేని వాళ్ళు. ఎందుకంటే పౌర విమానయాన శాఖ అనేది అదొక శాఖ. దాని కింద ఎయిర్పోర్ట్లు ఉంటాయి, విమానాలకు లైసెన్సులు ఇచ్చేటివి ఉంటాయి. ఈ ఏటీసీ కంట్రోల్ అనేది ముఖ్యంగా ఉంటుంది. ఎందుకంటే విమానాలు నడవాలంటే ఏటీసీ ఉంటేనే విమానాలు నడుస్తాయి. ఏటీసీ అనేది వాళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది. చాలా పనులు, కొత్త విమానాశ్రయాల నిర్మాణం అయితేనేమి, ఇవన్నీ చేయాల్సిన అవసరాలు ఉంటాయి. కాకపోతే కొన్ని విమానాశ్రయాలు ప్రైవేట్ ఆపరేటర్స్కు బిల్ట్ ఆపరేషన్ కింద ఇచ్చినప్పుడు వాళ్ళు నడిపినా కానీ వాళ్ళ ఆదేశాలను పాటించాల్సిందే కదా. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను వాళ్ళు పాటించాల్సిందే. కాబట్టి అది ఇంతకుముందు గతంలో కూడా అశోక్ గజపతిరాజు నిర్వహించినారు. ఇంతకుముందు ఇచ్చిన శాఖనే అదే జిల్లాకు చెందిన వ్యక్తి అదే జిల్లాకు అదే శాఖను ఇచ్చినారు ఏమిటి అనేది అనాలోచితంగా జరిగిండొచ్చు. కానీ అది ఒక ఆనవాయితీగా మారింది. విజయనగరం జిల్లాలో అశోక్ గజపతిరాజు అదే శాఖను నిర్వహించటం అయితేనేమి, రామ్మోహన్ నాయుడుకి అదే శాఖని ఇవ్వడము, అదే జిల్లా కావడంతో అది ఒక రకంగా చూసేదానికి కనపడుతుంది ఒక రకంగా.